హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారా, హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ చూడండి ఎంత సిల్కీగా, షైనీగా, ఇంకా స్మూత్గా ఉందో గాయస్. అసలు హెయిర్కి ఏదైనా ప్యాక్ అప్లై చేసామా అన్నంత సిల్క్నెస్ అయితే ఉంది హెయిర్కి. అసలు ఈ సిల్క్నెస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలా అంటే అసలు ఆగట్లేదు అనమాట, జారిపోతుంది, అంత జారుడుగా ఉంది, అంత స్మూత్గా ఉందన్నమాట. సో జస్ట్ ఒక చిన్న ఆయిల్ అప్లై చేస్తేనే మన హెయిర్ ఇలా ఉందంటే ఇంకా మంచి మంచి హెయిర్ కేర్ తీసుకుంటే హెయిర్ ఇంకెలా ఉంటుందో కదా. సో చూసారా ఎంత బ్లాక్గా షైనీగా, చూడండి అసలు చాలా షైన్ అంటే చాలా షైన్గా ఉంది. ఏం అప్లై చేయలేదు, జస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకున్నాము అంతే. సో దానికే ఇలా ఉందంటే ఇంకా ప్రతిసారి మనం హెయిర్ వాష్ చేసుకునే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే జస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటేనే ఇంత బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మంచి మంచి ప్యాక్స్ వేసినా కూడా ఇంత రిజల్ట్ అయితే రాదేమో. సో ప్యాక్ ఫేస్ చూడండి, ఇలా హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత చిక్కులు కూడా అసలు ఎక్కువ పట్టలేదండి, చాలా నార్మల్గా ఉంది. హెయిర్ అంతా కూడా చాలా నార్మల్గా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది. మీకు ట్రై చేయండి, మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో అయితే నాకు షేర్ చేయండి. చూసారా, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అలాగే. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసేసుకొని అయితే వచ్చాను. ఇంకా చిక్కులు అయితే తీయలేదు, బట్ చాలా ఒక 1 అవర్ వరకు అయితే ఇలానే టవల్ అనేది ఇలా కట్టుకున్నాను. ఇలా కట్టుకొని ఇలాగే ఉన్నానన్నమాట. సో 1 అవర్ ఆర్ 1.5 అవర్ అయి ఉండొచ్చు. ఇప్పుడైతే చూద్దాం, మంచిగా నీట్గా ఆరిపోయింది గాయస్. నీట్గా ఆరిపోయింది. ఫ్రంట్ ఏదైతే ఉందో చక్కగా ఇక్కడైతే చిక్కులు అయితే కొంచెం కూడా లేదు, మంచిగా అయితే మంచిగా అసలు హెయిర్ చూడండి ఎంత సిల్కీగా ఎంత షైనీగా ఉందో. ఏదైనా కండిషనర్ యూస్ చేసినా సరే మనకి ఇంత మంచి ఇదైతే రాదు. సో ఇప్పుడైతే చిక్కులు తీసేద్దాం. చిక్కులు మీరు హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు హెయిర్ ఎలా ఉందో. డైరెక్ట్ అలానే కదా స్నానం చేసింది, హెయిర్ వాష్ చేసుకుంది. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ అసలైతే మనం అంత మసాజ్ చేసి అంత రబ్ చేశాక ఇలా 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 అన్నాక ఎన్ని చిక్కులు పడాలి. బట్ చూసారా, అసలు చిక్కులే లేవన్నమాట. అంటే లేవు అనడానికి లేదు, ఉన్నాయి, బట్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే అసలు తెలియని వాళ్ళైతే వామ్మో ఇంతలా అంటుంటే ఎన్ని చిక్కులు అవుతాయో అనుకుంటారు కదా. సో అంత భయపడాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. సో ఇప్పుడైతే పార్టీషన్ లాగా తీసుకొని, మరి భయపడేంత లేవు బట్ అయితే ఉన్నాయి, కానీ ఎక్కువగా అయ్యాయి. చూసారా, ఇదిగా చూడండి ఎంత సిల్కీగా షైనీగా స్మూత్గా ఉందో. అసలు హెయిర్ ఆగట్లేదు స్మూత్నెస్ వల్ల, అంత స్మూత్గా అయితే ఉంది. సో ఉన్న చిక్కులు అయితే తీస్తున్నాను. బట్ ఎలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అసలు నార్మల్గా ఆయిల్ అనేది అప్లై చేసి అంత మసాజ్ చేసి ఎలా పడితే అలా అన్నాము. చూస్తే వీడియోలో మీరు చూసారు కదా ఎంత గ్లేజీగా ఉందో. సో అంతైతే లేదండి. నేను ఇంకా అసలు డైరెక్ట్గా అసలు కోంబే పెట్టలేదు. నేను డైరెక్ట్గా మీ ముందే నేను ఆయిల్ అప్లై చేశాను కదా, ఆఫ్టర్
హెయిర్ వాష్ నేను ఇప్పుడు మీ ముందే ఫోమింగ్ కూడా చేస్తున్నాను. ఇప్పటి వరకు టవల్ అనేది కట్టుకొని అలాగే 1 అవర్ 1.5 అవర్ అయితే ఉన్నాను. తక్కువ అంటే చాలా తక్కువ, కానీ ఉన్న దగ్గర మాత్రం ఓకే ఉన్నాయి, చిక్కులు అయితే ఉన్నాయి. లేవు అని మరీ బ్లైండ్గా అయితే నేను చెప్పట్లేదు, బట్ ఉన్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఆయిల్ అప్లై చేసినాక నిజంగా హెయిర్ ఎంత షైనీగా ఉంది అన్నది మీరు అదొక్కటి అబ్జర్వ్ చేస్తే చాలు. అంతకు మించి ఇంకా ఏం లేదు. ఇంకా ప్రతిసారి హెయిర్ వాష్ చేసుకునే ప్రతిసారి ఇంకా మీరు ఆయిల్ అనేది అసలు స్కిప్ చేయరు, అంత నచ్చుతుందన్నమాట. వావ్ వావ్ వావ్, చూసారా ఎంత వావ్ వావ్ వావ్, ఎంత బాగుంది గైస్. అసలు చూడండి, ఇలా అంటే అది అసలు ఉండట్లేదు. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఇలానే అనిపించిందా లేదా అన్నది నాకు కమెంట్లో అయితే షేర్ చేయండి. అసలేనది సిల్కీగానే ఉంటుంది హెయిర్, అసలు మరీ ఇంత సిల్కీగా అయిపోయింది ఇప్పుడు. అసలు చూసారా ఒక్కదే, అసలు హెయిర్ అంతా మనకి చిక్కులు కడతాయి, తీసుకోవడం కష్టం అన్నప్పుడు అన్నీ అనిపించినా సరే ఇలా ట్రై చేయండి. వావ్ వావ్ వావ్, చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా వర్క్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.